ఏమైంది అవి సార్, ఇంత సరదాగా ఉంటే మీరు అసలు నవ్వట్లేదేంటి? ఏం లేచిన పాకెట్ ఊరికే. సావిత్రి ఆంటీ, అరే ఎవరైనా ఉన్నారా? రత్తయ్య, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ నన్ను కాపాడండి. భగవంతుడా నన్ను కాపాడు ప్లీజ్. ఎంత కంపొస్తుందో. అయ్యో, ఇదెలా అయిపోయింది? నేను నీళ్లు తీసుకొస్తాను. ఏదో ఒకటి చెయ్యి. అక్కడ పేడెవరు పెట్టారు? రా. ఏంటి, శుభ్రం చేయడానికి ఎవరైనా బయట నుంచి వస్తారా? కానివ్వు, కీప్ గోయింగ్. మంచిగా శుభ్రం చేయి. అలాగే మేడం. వసు, వద్దు, పైకిలే. కల్పన, నీ కాళ్ళు శుభ్రం చేయడం వసు పని కాదు. ఇవిగో నీళ్లు, ఇదిగో టవల్. నీ కాళ్ళు నువ్వే క్లీన్ చేసుకో. అండ్ వసు ఏ నీ పర్సనల్ సర్వెంట్ కాదు, తను మా కిచెన్ షెఫ్. నువ్వు తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. నా ఉద్దేశం అది కాదు. ఎనీవే, ఐఎమ్ సారీ. వసు, పద. నేను డబ్బులతో రఘు కోసం టపాకాయలు కూడా కొనాలి. వసు, ఒకసారి విను, ఇక్కడికి రా. సావిత్రి అత్త, దీపాలలో నూనె వేయడానికి నాకు సాయం చేయొచ్చుగా. సాయంత్రం అవుతుంది, దివాణంలో ఇంతవరకు ఒక్క దీపం కూడా పెట్టలేదు. ఏయ్, బ్లాక్ అండ్ వైట్ కాలం నటి అంజలీదేవి, ఏంటిది? దద్దమ్మవి దద్దమ్మలాగానే మిగిలిపోతావు. అరే, ఈ కాలంలో ఈ మట్టి ప్రమిదలు ఎవరు పెడుతున్నారు? నీకు తెలీదా ఏంటి? ఈ ఇంట్లో ఎప్పుడూ కరెంటుతో వెలిగే దీపాలు మాత్రమే పెడతారు. విను మేడం, ఇది తీసుకెళ్ళి వెంటనే బయట పడేసాయి. తీసుకెళ్ళు. సరే మేడం. ఈ ఇంట్లో పాత చింతకాయ పచ్చడి లాంటి ఎటువంటి పనులకు కూడా స్థానం లేదిక్కడ. అంత అవసరం కూడా లేదు. అర్థమైందా? ఇవన్నీ తీసేయ్. బాబాయ్, బాబాయ్, ఈ మట్టి ప్రమిదలు దీపావళి వెలుగు అంటారు. మీరు నాకిచ్చేయండి, నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను. పొద్దున్నుంచి ఇంటి పనితో సరిపోయింది. రఘు కోసం టపాకాయలు కూడా తీసుకురాలేకపోయాను. అక్క, నేను కూడా టపాకాయలు కాలుస్తాను. బయట అందరూ ఎంత బాగా కాలుస్తున్నారో. వద్దు రఘు, అప్పుడే కాదు, కొంచెం సేపు ఆగి కాలుద్దాం. వెళ్ళనివ్వక్క. వసు,
వాడు గనుక ఇప్పుడే అన్ని టపాసులు కాల్చేశాడనుకో, తర్వాత రాత్రంతా వేరే వాళ్ళు టపాసులు కాల్చడం చూసి బాధపడతాడు. అదే నిజమేనన్నా. ఒక్క నిమిషం. రఘు, ఓ రఘు, ఇలారా. ఏమైందక్క? రఘు, నువ్వు పిచ్చోడివి. తెలుసా ఈరోజు అత్త ఏం చెప్పిందో? దివాణంలో అవి సార్, దేవ్ సార్ పెద్ద పెద్దవి ఒక్కదాని మించి ఒకటి బాంబులు పేలుస్తారంట. ముందు మనం వాళ్ళ పటాకీలు చూద్దాం, ఆ తర్వాత నీ టపాసులు కలుద్దాం, సరేనా? అక్క, చూద్దాంలే. ఈ పట్నం వాళ్ళు ఎంత హడావిడి చేస్తారో. పద, తొందరగా వెళ్దాం. అన్నయ్య, అమ్మ దీపావళి రోజు కూడా నాతో మాట్లాడరా ఏంటి? అరే చూడక్క, ఇక్కడైతే టపాకాయల షాపే ఉంది. అయ్యో రామచంద్ర ప్రభు, ఈ కరెంటుకి ఏమైంది? అయ్యో, ఇదేంటి హఠాత్తుగా? ఏయ్, మా ఊర్లో కూడా కరెంటు పోదు. ఇక్కడేమైంది? ఏమైంది వెంకట్? మేడం, దేవ్ సార్, మీటర్ రూమ్లోకి రాకెట్ పోయినట్టుంది. నిప్పైతే అంటుకోలేదు, కానీ మీటర్ కాలిపోయింది. అందుకే దివాణంలో కరెంటు పోయింది. అలా ఎలా? అమ్మా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈరోజు దీపావళి కదా, వాళ్ళు కూడా సెలవులో ఉండుంటారు. మరి ఎలక్ట్రీషియన్? అవి ట్రై చేస్తున్నాడు కానీ తను లిఫ్ట్ చేయట్లేదు. దీపావళి రోజున రాత్రి ఇంట్లో చీకట. అందరూ అంటుంటారు కదా, ఈ రోజు గనక ఇంట్లో వెలుగు లేకపోతే మహాలక్ష్మి ఇంట్లో కొలువు ఉండడం కాదు కదా, ఆవిడ మన ఇంట్లో అడుగు కూడా పెట్టరు అని. పైగా రానున్న సంవత్సరం మొత్తం చౌదరి కుటుంబానికి అంత మంచిది కాదు. దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా. దేవా, నువ్వేమైనా చేయగలవా? అమ్మా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను కానీ